Hello and welcome back to Tempting Bowls, India's tasty and healthy recipes. Today's special creamy and cheesy masala macaroni. ఈ macaroni పాస్తాని ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. కానీ ఈ రోజు మనం సింపుల్ అండ్ టేస్టీ పద్ధతిలో మనకి ఈజీగా దొరికే వెజ్జీస్ తోనే ఈ macaronis ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీని యాజ్ ఇట్ ఈస్ చేశారంటే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే దీనికి. మరి లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దామా? ముందుగా ఓ 10 కప్పుల నీళ్లు మరిగించుకోండి. నీళ్లు మరుగుతున్నప్పుడు 2 కప్పుల మాక్రోనీ షెల్స్ వేసి 2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఓ 8 నిమిషాల పాటు కుక్ చేయండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే ఈ షెల్స్ బోటంకి స్టిక్ అయిపోతాయి. 8 నిమిషాల తర్వాత ఒక షెల్ని నైఫ్తో కట్ చేస్తే ఇలా స్మూత్గా కట్ అయిపోవాలి. ఇది పర్ఫెక్ట్ కుకింగ్. ఇప్పుడు వాటర్ని డ్రైన్ చేసేసి వెంటనే నార్మల్ వాటర్ వేసేయండి. దీనివల్ల పాస్తా ఎక్స్ట్రా కుకింగ్ స్టాప్ అవుతుంది. ఇప్పుడు ఓ టీ స్పూన్ ఆయిల్ వేసి ఓసారి పైకి కిందికి టాస్ చేస్తే షెల్స్ అన్నిటికీ ఆయిల్ అప్లై అయ్యి ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక కడాయిలో 2 టీ స్పూన్స్ బటర్, 1 టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి ఇందులో 2 టీ స్పూన్స్ సన్నగా తరిగిన వెల్లుల్లి, 1 టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం, ఇంకా 2 పచ్చిమిర్చి తరుగు వేసి ఓ 2 నిమిషాలు వేయించుకోండి. బటర్లో వెల్లుల్లి వేగుతుంటే ఆ సువాసన అద్భుతం అంతే. ఇప్పుడు ఓ అరకప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇప్పుడు ఓ అరకప్పు టొమాటో వేసి టొమాటో స్మూత్ అయ్యే వరకు కుక్ చేయండి. ఇప్పుడు ఓ అరకప్పు బ్రోకలీ, పావు కప్పు క్యారెట్, పావు కప్పు ఫ్రెంచ్ బీన్స్, పావు కప్పు ఎల్లో క్యాప్సికమ్, పావు కప్పు గ్రీన్ క్యాప్సికమ్, పావు కప్పు పచ్చి బఠానీ వేసి బాగా కలిపి ఓ అరకప్పు నీళ్లు పోసి ఓ 5 నిమిషాలు కుక్ చేసుకోండి. వెజిటబుల్స్ ఇవే వేసుకోవాలని లేదు, మీకు ఏవి అవైలబుల్ ఉంటే అవే వేసుకోవచ్చు. ఐదు నిమిషాల తర్వాత వెజ్జీస్ అన్నీ మంచిగా కుక్ అయినాయి కదా. ఇప్పుడు ఓ టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ 1 టీ స్పూన్ ఇటాలియన్ సీజనింగ్, 3 టీ స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్ అండ్ 3 టీ స్పూన్స్ టొమాటో కెచప్ వేసి ఒకసారి కలిపి కుక్ చేసుకున్న మాక్రోనీ షెల్స్ వేసి బాగా కలపండి. ఇప్పుడు ఓ 4 టీ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్, ఓ పావు కప్పు ప్రాసెస్డ్ చీజ్ వేసి చీజ్ అండ్ క్రీమ్ షెల్స్కి బాగా స్ప్రెడ్ అయ్యేంత వరకు బాగా కలిపి పైన కొద్దిగా కొత్తిమీర చల్లి వేడిగా సర్వ్ చేస్తే మాక్రోనీ పాస్తా రెడీ. ఈ మాక్రోనీని అస్సలు చల్లారనివ్వద్దు, వేడిగా ఉంటేనే దీని రుచి. ఇది ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్ కాబట్టి లంచ్ బాక్స్కి పర్ఫెక్ట్ రెసిపీ. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. అండ్ ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ కుకింగ్. బాయ్.